అంటే ఇప్పుడు ఈ ఫేజ్ చూస్తే దోస్ హూ చేస్ స్పెక్యులేషన్ ఇక మీద ప్రాఫిట్స్ చేసుకోలేరు అంటారు మీరు. అవునండి. స్పెక్యులేటివ్ కాకుండా ఇప్పుడు ఏ పాలిసీని బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేయాలి? గవర్నమెంట్ డ్రివెన్ పాలిసీస్‌ని అబ్జర్వ్ చేయాలా? లేకపోతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డ్రివెన్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? ఎలా? ఇప్పుడు స్పెక్యులేషన్ పక్కన పెట్టినప్పుడు దేన్ని బేస్ చేసుకొని ఒక క్లయింట్ ఇన్వెస్ట్ చేయాలి హైదరాబాద్ లాంటి పెద్ద నగరంలో? ఇప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు మనకు తెలిసిందే యాక్చువల్‌గా రియల్ ఎస్టేట్‌లో అప్రిషియేషన్ అనేది దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కంట్రిబ్యూషన్ చేస్తుంటాయి. నంబర్ 1 ఏంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డ్రివెన్ గ్రోత్. నంబర్ 2 ఏంటంటే ఇండస్ట్రియల్ అండ్ జాబ్ క్రియేషన్ గ్రోత్. హ్మ్. ఇప్పుడు వరకు ఏంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నేను చెప్పిన ఇందాక పాయింట్ కూడా ఏంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వరకు ఇప్పుడు వరకు మనం ఫోకస్ చేసాము. ఓకే. బట్ ఫ్యూచర్ ఇట్ విల్ బి ఎ చేంజ్ యాస్ ఫర్ మై నాలెడ్జ్. ఎందుకంటే చేంజ్ ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ పాలసీస్ సెల్ఫ్ ఈజ్ గోయింగ్ టు ద చైనా ప్లస్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఓకే. అంతకుముందు సర్వీస్ సెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేసింది. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద ఫోకస్ చేయడం వల్ల హ్మ్. న్యూ టెక్నాలజీ అందుకనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగు, ఆటోమొబైల్స్, డిఫరెంట్ యాహ్! ఇక్కడే కొన్ని అనుమానాలకు తావిస్తున్నామండి మనం. యెస్, మీరు ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ అన్నారు. అది యాక్సెప్టబుల్. హైదరాబాద్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఏ సిటీ ఇప్పుడు కాంపిటీట్ చేయలేని పరిస్థితి. బట్ ఈ పాలిసీ డ్రివెన్ గ్రోత్‌లో మీరు ఏఐ అన్నారు, ఈవీ అన్నారు, ఏరోస్పేస్ అన్నారు. ఇవన్నీ కూడా ఇనీషియల్‌గా స్టార్ట్ అవుతా ఉన్నాయి. సో రేపు ఎలా ఉంటది అనేది ఎవరికీ తెలీదు. ఆహ్, నా ఎక్స్‌పీరియన్స్‌లో చూస్తే వన్స్ అపాన్ ఎ టైమ్ ఫ్యాబ్ సిటీ ఇలాంటి ఎస్‌ఈజెడ్స్ ఫెయిల్ అయినాయి. సో ఇక్కడ ఎలా నా పాయింట్ ఏంటంటే కొన్ని ఎస్‌ఈజెడ్స్ ఫెయిల్ అవ్వచ్చు. కొన్ని ఎస్‌ఈజెడ్స్ సక్సెస్ అవ్వచ్చు. ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఆంధ్ర క్యాపిటల్ అమరావతి ఇలా డిఫరెంట్. దీన్ని ఈ థిన్ లైన్‌ని ఎలా చేయాలి ఓకే. క్లయింట్? ఓకే. మీరు గుడ్ క్వెషన్. యాక్చువల్‌గా ఏంటంటే ఒకటి ఇప్పుడైనా గానీ నేను ఒక్క క్వెషన్ అడుగుతాను ఎవరిని ఇన్వెస్టర్స్ గానీ, ఆడియన్స్ కూడా. ఓకే. మీరు ఒక 10 రియల్ ఎస్టేట్‌లో బాగా ఆలోచించి రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారనుకోండి. హ్మ్. ఆ హ్మ్. 10 సక్సెస్ అవుతాయా? డెఫినెట్‌గా అవ్వండి. అవ్వవు. అవ్వవు. ఇది కూడా ఏంటంటే మన క్లస్టర్ బేస్డ్ గ్రోత్ అనేది ఇప్పుడు దీన్ని అంటారు క్లస్టర్ బేస్డ్ గ్రోత్. ఓకే. అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గానీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ గానీ, హ్మ్. అటు డ్రోన్ టెక్నాలజీ డ్రోన్ గానీ, టెక్నాలజీ. డిఫెన్స్ గానీ, ఓకే. ఏరోస్పేస్ గానీ ఏంటంటే ఓకే. ఇట్ ఈస్ ఎ డైవర్సిఫికేషన్ ఆఫ్ ది న్యూ టెక్నాలజీకి వెళ్తున్నాం మనం. ఇండియా ఈజ్ భారత్ నౌ ఎంటరింగ్ దట్. ఆటోమేటిక్‌గా హైదరాబాద్ అనేది కూడా భారత్‌లో మెయిన్ ఈరోజు రోల్ ప్లే చేస్తుంది కాబట్టి హ్మ్. దట్ అడ్వాంటేజ్ అనేది మనకు హైదరాబాద్ కూడా ఉండబోతుంది. ఓకే. ఇంకొక అడ్వాంటేజ్ హైదరాబాద్‌కు ఉంది ఏంటంటే మనకి హ్మ్. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉండటం, అందువలన కూడా ఫ్యూచర్ సిటీ అనేది ఒక 13,974 ఎకర్స్‌లో అక్కడ తీసుకురావడం. హ్మ్. అందుట్లో 10 సెక్టర్స్ క్లస్టర్స్ బేస్డ్ డెవలప్‌మెంట్ అనేది రావటం. హ్మ్. 10 క్లస్టర్స్ అన్నిట్లో గ్రోత్ ఉండకపోవచ్చు. బట్ డెఫినెట్‌గా సమ్ అయితే బ్యాలెన్స్డ్ గ్రోత్ అయితే డెఫినెట్‌గా ఉండబోతుంది.